కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు అదుపులో పెట్టుకో అయ్యన్న, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యన్ననా ఏంటి ఆ రొచ్చు మాటలు నోటంట, రొచ్చు ఏమైనా తాగుతున్నాడా అటువంటి మాటలు తన నోటంట వస్తున్నాయని చెప్పి సిగ్గుతో పెద్దలందరూ కూడా నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే, నీ వాడే పదజాలం ఉందే, దాంతో ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. నీకు నిజంగా మతి భ్రమించింది. ఎందుకు మతి భ్రమించిందంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణి అవుదామనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు. దాంతోనే నీకు మతి భ్రమించి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చిగంతులేసి నోటుకొచ్చినట్టు అరుపులు వస్తుందో అదే పేలప్పన కూడా ఈరోజు తాగి కోతులాగే నువ్వు కూడా తాగి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వెన్ని గీపెట్టుకున్నా మీ నాయకుడు నీ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఎందుకనంటే ఈరోజు సమావేశం వేరే, నువ్వు మాట్లాడినటువంటి తీరు వేరే. నా కొడుకుని 40 సంవత్సరాలు ఏం ఉద్ధరించావు? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు కానీ, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకు కానీ, నీ నర్సీపట్నానికి కానీ ఏం ఉద్ధరించావు? అన్నాళ్ళు నీ రాజకీయ చరిత్రలో నర్సీపట్నానికి ఏం చేశావు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ నర్సీపట్నం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ తాండవ రిజర్వేయర్ని ఆధునీకరణ చేసేదానికి నిధులు మంజూరు చేశారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది. ఈ కార్యక్రమాలు నువ్వెందుకు చేయలేకపోయినావు? నువ్వు నీ చంద్రబాబు నాయుడికి గ్రామాల్లో